ఇక్కడ చూసుకుంటే ఎంత హెవీగా వస్తున్నాయి రైడ్స్, మొత్తం పైకి వేసింది బోట్. ఇంతకుముందు మన వెనకాల మ్యాక్రీజ్ వెళ్ళింది, అది మ్యాక్రీజ్ వెళ్ళిన దానికి వేసి వచ్చి చాలా హెవీగా వచ్చి వాటర్ పడ్డాయి. బయట పెట్టాను నేను, ఈరోజు చేతి బయట పెడితే ఇంతకుముందు వాటర్ వాడి మొత్తం ఎండిపోయి చూసుకుంటే ఇక్కడ సాల్ట్ గా ఫామ్ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేస్తే ఎంత 1200 పే చేయాలంట. 1200 పే చేస్తే మనకి ఇస్తారంట. ఇప్పుడు ఇక్కడ మనకు చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి, ఇంకా లాకర్స్ కూడా ఉన్నాయి. కాంప్లిమెంటరీ స్నోర్కిలింగ్ ఉంది కదా, స్నోర్కిలింగ్ వెళ్ళొచ్చాము. అదంతా పెద్ద ఇది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్ సాయి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు, మనం పోర్ట్ బేర్ నుంచి హ్యావ్లాక్ వచ్చాం. ఈ రోజు హ్యావ్లాక్ లో ఉన్న ఎలిఫెంటా బీచ్ వెళ్ళబోతున్నాను. ఎలిఫెంటా బీచ్ దగ్గర వాటర్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వెళ్ళేసి మనం ఏమన్నా వాటర్ యాక్టివిటీస్ అలా స్నోర్కిలింగ్ అలాంటివి చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు నా హోటల్ దగ్గర నుంచి హ్యావ్లాక్ జెట్టీకి వచ్చేసాను. ఆ జెట్టీ దగ్గర నుంచి కొంచెం ముందడికి వెళ్తే మనకు బిగ్ బైట్ రెస్టారెంట్ అని వస్తుంది. అక్కడే మనకు ఈ బోట్ సర్వీసెస్, వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళే బోట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నా స్కూటీ పార్క్ చేశాను. ఇక్కడ ఏది అవసరం లేదట, అంత ఈజీ అని ఉంది, ఏది ప్రాబ్లం లేదంట. సేఫ్ అండ్ సెక్యూర్, హ్యాండిల్ లాక్ కూడా వేయకంటే చెప్తున్నారు. చిన్న హైలాండ్ కదా ఇది, చిన్న హైలాండ్ కావడం వల్ల అక్కడిక్కడ ఫుల్ రష్ ఉంటుందని చెప్పేసి వెహికల్స్ హ్యాండిల్ లాక్ పక్క జరిపి తీసుకుపోతున్నారు. ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. మనకి ఇప్పుడు ఒక ఈ వాటర్ యాక్టివిటీ చేసే ఏజెంట్ ఒకటి కాంటాక్ట్ అయ్యాము. ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నాను. ఒకసారి అక్కడ వెళ్ళి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మనం ఏమేమి చేయగలుగుతాం ఆ ప్రైస్ ప్రకారం అనేది ఒకసారి చూడాలి. మరి ఒకవేళ మీరు ఎవరైనా వచ్చి వాటర్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారంటే ఈ వీడియో కొంచెం మీకు హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. ఎండ్ వరకు చూడండి. ఇదే ఎలిఫెంటా బీచ్కి వెళ్ళడానికి స్టార్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచే మనకు బోట్ సర్వీసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. చూసుకుంటే మాత్రం జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. మనకు ఈరోజు అవుతుందో లేదో మరి, విపరీతంగా తండోపతండాలుగా అంటారు కదా, జనాలు మాత్రం తండోపతండాలుగా వచ్చారు. మీరు వెనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు అన్ని బోట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ జెట్టి పాయింట్ దగ్గర నుంచి, హ్యావ్లాక్ జెట్టి దగ్గర నుంచి ఎలిఫెంటా బీచ్ వెళ్ళడానికి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బోట్కి. బోట్ రైడ్తో పాటుగా స్నార్కిలింగ్ కాంప్లిమెంటరీ వస్తుందంట. ఇంకా మిగతా రైడ్స్ కావాలంటే అవి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారంట. ఇక్కడే బుక్ చేసుకొని వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ మీరు రైడ్ చేయలేకపోతే మేము అమౌంట్ రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. అట్లా మీరు చేయకండి. అక్కడికి వెళ్ళినాక కూడా యాక్టివిటీస్ ఉంటాయి, మీరు అక్కడ కూడా పే చేసి యాక్టివిటీ చేయొచ్చు. ఇక్కడ నుంచి తీసుకోకండి. మీకు ఒకసారి ఆ ఫామ్ చూపిస్తా. 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫామ్ నింపారు. ఫామ్ నింపిన తర్వాత మనకి టికెట్స్ ఇస్తారు. బోట్ బుక్ చేసాము, 1000 రూపీస్ ఛార్జ్ చేశారని చెప్పాను. బోట్ చేసాం, కానీ 10 మెంబర్స్ కావాలన్నట. 10 మెంబర్స్ మొత్తం జమ అయినాక 10 మెంబర్స్ కలిపి ఒక బోట్లో వేసి పంపిస్తారట. ఒక 10-20 మినిట్స్ పడుతుందని చెప్పేసి మళ్ళీ కొబ్బరి బొండ తాగుతున్నాను. యాజ్ యూజువల్ తీయగా ఉంది. మళ్ళీ మీరు కూడా ఖచ్చితంగా ఈ కొబ్బరి బొండాలు ట్రై చేయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. మాతో 10 మంది జాయిన్ అయ్యాక 10 మంది ఫుల్ అయ్యాక బోర్డు తీసారు. ఇప్పుడే లైఫ్ జాకెట్ ఇచ్చారు, లైఫ్ జాకెట్ వేసుకున్నాం. ఇది మనం ఏ బోట్లో వెళ్తామో ఆ బోట్లోనే మనం మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. మినిమం అక్కడ అంటే ఎలిఫెంటా బీచ్కి రీచ్ అయ్యాక మినిమం ఒక 3 అవర్స్ అక్కడ వెయిటింగ్ ఉంటాయి. అంటే 3 అవర్స్లో మనకు నచ్చిన వాటర్ యాక్టివిటీస్ అవన్నీ చేసుకొని సేమ్ బోట్లో తిరిగి రావాలి. ఇప్పుడే మన బోట్ బయలుదేరింది. కొంచెం కరెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం వాటర్ ఇట్లా కొడుతుంది. మెల్లగా వెళ్తున్నాడు. మొత్తం మొహం పైన ఉప్పు వాటర్ పడుతున్నాయి. మొత్తం సాల్టీ ఆ వాటర్ ఇట్లా మొత్తం చిలకరిస్తుంది. టైట్స్ ని కట్ చేస్తూ బోట్ స్పీడ్ గా వెళ్ళడం వల్ల అదంతా వాటర్ వచ్చేసి మొహం మీద పడుతుంది. మొహం మీద పట్టడం నోట్లోకి వెళ్తుంది. నోట్లోకి వెళ్ళడం వల్ల మొత్తం ఉప్పు అనిపిస్తుంది. టేస్ట్ కిసే పడతారో హిందీ. సాల్ట్ వాటర్ పైన పడుతుంది. చేతి బయట పెట్టాను నేను. చేతి బయట పడితే ఇంతకుముందు వాటర్ పడి మొత్తం ఎండిపోయి చూసుకుంటే ఇక్కడ సాల్ట్ గా ఫామ్ అయిపోయింది. మొత్తం దీని టేస్ట్ చేస్తే ఎంత ఉందంటే
టూ మచ్ సాల్ట్గా ఉంది అది. నేను మొత్తం ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతుందేమో అనుకున్నాను బోటు, కానీ మెల్లగా నిదానంగా వెళ్తున్నారు. టైట్స్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి, వచ్చి ఇట్లా కొట్టేస్తున్నాయి. చూసుకోవచ్చు మొత్తం డ్రాప్స్ పడిపోతున్నాయి. ఆవిడ కరెంట్ క్రియేట్ చేసిండు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. ఇది ఒక ఐలాండ్ అంటే దీనికి పెద్ద పేరేం లేదు, ఇక్కడ ఎవరు నివసించారంట, అంటే ఇన్హాబిటేటెడ్ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం క్రేజీగా ఉంది. మొత్తం బోట్ అటు ఇటుగా దిగుతున్నాడు. హెవీగా ఉన్నాయి కరెంట్, కళ్ళల్లో వచ్చి పడ్డది మండుతుంది, మంటలు వేస్తుంది కళ్ళల్లో పడితే. మీరు గ్లాసెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, గ్లాసెస్ పెట్టుకొని ఉండండి, కళ్ళల్లో పడితే మంటలు వేస్తుంది. ఒకటి బోట్ రైడ్ మొత్తం క్రేజీగా మారుతుంది. ఇంకొక బోట్ వెళ్ళడంతో అది మొత్తం వాటర్ ని చీల్చుకుని వెళ్తుంది. వీడు ఇంకా వెళ్ళడం వల్ల మొత్తం వాటర్ అంతా ఎగిరి పడుతుంది. మొత్తం ఫైనల్ గా రీచ్ అయిపోయాము ఎలిఫెంట్ ఐలాండ్స్ కి. బోట్ ఇలా కరెంట్స్ మాత్రం సముద్రం అంతా హెవీగా టైట్ హార్ష్ ఉన్నది, మొత్తం వాటర్ అంతా పైన పడిపోతున్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎలిఫెంటా బీచ్ ఎలా ఉందో. ఇది ఉంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా, దీనిపైన నడిచిపోతున్నాం. మొత్తం ఈ హార్ష్ ఉందని చెప్పాను కదా కరెంట్స్, మొత్తం ఊగుతుంది. పక్కన ఈ తాడు పట్టుకొని వెళ్తున్నా. క్రౌడ్ మాత్రం హెవీగా ఉంది, చాలా టైం పట్టే ఉంది యాక్టివిటీస్ కి. ఇంతకుముందు చెప్పాను కదా మన బోట్ రైడ్ తో పాటు కాంప్లిమెంటరీగా స్నార్కిలింగ్ ఇచ్చారు. ఇవన్నీ 1000 రూపీస్ ఇంక్లూడెడ్. మనతో పాటుగా గైడ్ వస్తాడంట మనకి. वो कॉर्नर साइड से देखिए, कॉर्नर साइड तक उनके एक्सेस मिलेगी। ये एरिया छोड़ के जंगल साइड में जाना पूरा मना है, वो लोग खींचेगा। किसी भी तरह का वॉइस डस्टबिन यूज करना है, स्मोकिंग अल्कोहल यहाँ पे फुल नहीं करना। वाटर एक्टिविटी के लिए कुछ फैसिलिटीज है जो आप लोग यहाँ पे यूज कर पाते हो। दोस्तों पीछे कॉर्नर में गेट वगैरह का हटा मिलेगा, पुलिस पूछ है उसके पीछे दैट्स लेडीज चेंजिंग। ये साइड कॉर्नर में जो कपड़े का दुकान है इसके पीछे ग्रीन कलर का हट आपको मिलेगा, और जेंट्स का चेंजिंग रूम है। चेंजिंग रूम से यहाँ पे फ्री ऑफ कॉस्ट है। ये साइड में किसी भी भी लॉकर चाहिए होगा, इसे कॉर्नर में आपको लॉकर मिलेगा, 100 रुपीज चार्ज करेंगे 3 घंटे के लिए लॉकर आपको यूज करना होगा। एक्टिविटी के लिए टिकट आपको साथ में लेके आएंगे, डॉल्फिन पैरासेलिंग रॉक राइड टेस्ट और जो भी टिकट है सारे आपके पर्टिकुलर आपके हाथ में देना है, वही आपके गाइड है अगले समय के लिए। वो सारे एक्टिविटीज का स्लॉट टाइमिंग बता देंगे कब कहाँ से एक्टिविटी के लिए। फायदा क्या होगा, टाइम का मैनेजमेंट हमारा ठीक रहेगा। समय हमारे पास बहुत ही लिमिटेड है, मैक्सिमम 3 घंटा से ये करना है। और ये राइट छोड़ के यहाँ पर एक्टिविटी होता है स्नॉर्कलिंग। सभी ने स्नॉर्कलिंग के बारे में सुना, 3 से 5 मिनट का बोट टिकट के साथ ये एक्टिविटी को कॉम्प्लीमेंट फ्री है। राइट, तो पानी में नोटिस कीजिए थोड़े बलून काइंड ऑफ बहुत सारे राइट। ये फ्लोट है, ये वन ऑफ द लॉन्गेस्ट 180 मीटर लंबा एक वेरी लाइफ डिफाइन करता है सर, जहाँ पे हम लोग इस अपने पूरा करते हैं। 2 काइंड ऑफ स्टफ यहाँ पे होता है, देखिए कॉम्प्लीमेंट्री वाला स्टफ जो ऑलरेडी आपके साथ इंक्लूडेड है, और एक होता है पेड स्टूडेंट जो आप कॉम्प्लीमेंट्री के बाद एक्सटेंड करते हैं। कॉम्प्लीमेंट्री में कैसा रहेगा, अब आपको एक मास्क देते हैं, तो मास्क आइटम और एक बाउल पाइप आपको दिया जाएगा। जैसे सांस लेते हुए सिर को ऐसे नीचे रखना है, बॉडी को पानी की मदद से यहाँ पे बहुत सी के लिए प्लान किया गया है। मेन प्लानिंग everybody must enjoy the marine life because that is जिनको यहाँ पे स्विमिंग करना आता है, जिनको स्विमिंग करना बिल्कुल नहीं आता है, पानी में सब कुछ चलता है। पानी का एक्टिविटी होगा, 5 मिनट का होगा, गाइड सर 1 बाय 1 लेके जाके कम्युनिटी वाला वाला मास्क भी आपको दिया जाएगा, जो मास्क कवर रखेगा। तो असल जब नॉर्मल नाक के साथ लेते हुए एक दूसरे से बातें करते हुए
हर एक जनरेशन में गाइड जाएगा सर, यहाँ पे 2 जन एक साथ है, यहाँ पे सबके साथ जाएगा, बराबर सर्विस करेंगे तो 3 के बैच में जाइएगा तो फैमिली पर चलिएगा। ठीक है, देखिए ज़्यादा क्लियर मालूम नहीं, ज़्यादा बड़ा बैच होगा तो समझ में नहीं आएगा दिन का। छोटे छोटे बैच में जाएंगे, एक्सपीरियंस भी अच्छा होगा, फोटो वीडियो भी अच्छा आएगा। ऐसा वीडियो आपको मिलेगा जो आपका लेकर पागे आपका करना। और इसी तरह से मछली को खाना खिलाते हुए, फिश फीडिंग कराते हुए हम लोग एक्टिविटी को पूरा कराएंगे। इसके दौरान गैदरिंग ये ना लोग होता है ना, ఓన్లీ ఇదే వాటర్ యాక్టివిటీస్కి అనువుగా ఉన్నదని చెప్పేసి యాక్టివిటీస్ కోసమే వాడుతున్నారు. బట్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మన ఐలాండ్ లోపలికి అసలు పోవద్దట, అసలు లోపలికి వెళ్ళడానికి అలవ్ లేదు, ఓన్లీ యాక్టివిటీసే. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ హార్స్ లాంటిది ఒకటి ఉంది, మీకు అందరికి తెలిసిన బనానా రైడ్ ఉంది, డ్రాగన్ రైడ్, ఇంకా ఆక్టోపస్, అలాంటి చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదే కాకుండా ఇక్కడ మీరు స్నార్క్లింగ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే అది ఒకటి సబ్మెరీన్ రీఫ్ లాకర్ అంట, ఇందుకెళ్ళేసి గ్లాస్ బోట్ లాగా ఉంటుంది, దాంట్లో చూడొచ్చు. ఇంకొకటి సబ్మెరీన్ ఉంది, ఇంకొక పెద్ద సబ్మెరీన్ కూడా ఉంది, అది సీ వాక్కి స్పెషల్గా వాడుతున్నారు. అక్కడ చెప్పిన విధంగానే మీరు ఇక్కడ సీ వాకింగ్ స్పెషల్ అని అంటున్నారు. సబ్మెరీన్ లాగా ఒకటి ఉంది, సబ్మెరీన్లో తీసుకొని వెళ్ళి మనకు హెల్మెట్ లాగా ఒకటి పెట్టేసి సీ వాక్ చేపిస్తారు. చాలా అబౌట్ 20 మీటర్స్ పైన డీప్ ఉంటుంది అని చెప్పి అతను గైడ్ చెప్పాడు. సీ వాకింగ్ పైన ఆసక్తి చూపించే సీ వాకింగ్ కూడా చేయొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను రేపు స్కూబా డైవింగ్ అది బుక్ చేసుకున్నాను. ఇవన్నీ ఇంకెందుకని చెప్పేసి రేపు అక్కడ హ్యావ్లాక్లోనే స్కూబా డైవింగ్ చేయబోతున్నాను. సో ఇంతే. ఎలిఫెంటా ఐలాండ్లో వచ్చేసి మొత్తం ఓన్లీ వాటర్ యాక్టివిటీస్, ఇంకా పెద్ద చేయడానికి అయితే ఏం లేదు. ఫారెస్ట్లోకి వెళ్ళొద్దు, అక్కడ రిస్ట్రిక్టెడ్. ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే ఐలాండ్ లోపలికి వెళ్ళడం రిస్ట్రిక్షన్. ఇక్కడ బోర్డుతో పాటుగా మనకు ఫ్రీ కాంప్లిమెంటరీ స్నార్క్లింగ్ ఉంది కదా, అది చేయడం కోసం ఇక్కడ నేమ్ ఎంట్రీ చేయించాను. నేమ్ ఎంట్రీ చేశాక మనకి ఇక్కడ మార్క్ ఇచ్చేస్తారు. ఈ మార్క్ పైనే మనం వచ్చేసి ఒకవేళ మనం పెయిడ్ స్నార్క్లింగ్ తీసుకుంటే ఒకవేళ దానికి 1200 పే చేయాలంట. 1200 పే చేస్తే మనకి ఇంకొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ వీడియోస్ రికార్డ్ చేసి మనకి ఇదే నెంబర్ పైన మనకు ఆ ఫోటో తీస్తారంట. ఇప్పుడు ఇక్కడ మనకి చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి, ఇంకా లాకర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లాకర్స్ తీసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంతో అడిగి తెలుసుకుందాం. ఇది మనకి ఇక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లాకర్కి. ఓకే, ఇప్పుడు లాకర్ లాకర్ తీసుకున్నా, 100 రూపీస్ ఇచ్చేసి లాకర్ తీసుకున్నాను. ఆ లాకర్స్లో కెమెరా ఇవన్నీ పెట్టేసుకుని తచ్చిపోతాయని చెప్పేసి స్నార్కిల్ చేసాక వచ్చి మళ్ళీ వీడియో రికార్డ్ చేద్దాం. కాంప్లిమెంటరీ స్నోర్కిలింగ్ ఉంది కదా, స్నోర్కిలింగ్ వెళ్ళొచ్చాము. అదంతా పెద్ద ఇది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. 1000 రూపీస్ లో బోట్ అది వచ్చేసి ఇంకా కాంప్లిమెంటరీ అని చెప్పి మనం వచ్చేస్తాం కదా, అదేం లేదు. పైన దింపుతున్నారు, ట్రైనింగ్ అది ఇది అని చెప్పేసి చేస్తున్నారు. మీరు యాక్చువల్గా లోపలికి వెళ్ళి మొత్తం రీఫ్స్ అలా చూడాలంటే ఇంకొంచెం డీప్ కి తీసుకెళ్తున్నారు. అక్కడ మీకు ఇంకో 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. దీని బదులు నా సజెషన్ ఏంటంటే మీరు హ్యావ్లాక్లోనే ఏదైనా ఒకటి మాట్లాడుకొని 2000 రూపీస్కి అంటే బోట్లో వెళ్ళకుండా షోర్లోనే స్కూబా డైవింగ్ చేపిస్తున్నారు. అదే చూస్ చేసుకోండి. ఇక్కడికి రావడం బెస్ట్. ఇంకా కావాలంటే ఓన్లీ వాటర్ యాక్టివిటీస్ అలా కావాలంటే మీరు వచ్చి ఎంజాయ్ చేయడం బెస్ట్. ఇక్కడ ఇంతకుముందు లాకర్ ఇచ్చారు మనకు, ఈ లాకర్లో ఇదంతా పెట్టేసేసుకున్నాను. బీచ్లో కొంచెం స్నోర్కిలింగ్ అంటే నేనే స్విమ్ చేసి వచ్చేసాను. డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మొత్తానికి వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి, షవర్ లేదంటే ఇక్కడ వాటర్ అయిపోయిందంటే షవర్ లేదు, అవైలబుల్ లేదు. అంటే క్లీన్ చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ కొంచెం ఆకలి వేస్తుందని చెప్పేసి బేల్పూరి తీసుకున్నాం. దీనికి 100 ఛార్జ్ చేస్తున్నారు, బట్ టేస్ట్ బాగుంది. ఎవరైనా వస్తే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఇవే దొరుకుతున్నాయి హాట్గా తినాలంటే. ఇక్కడ కొంచెం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాగా ఉంది. కొంచెం ఇక్కడ ఒక 5 మినిట్స్ అలా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. మీకు ఇది చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. నాకు తెలిసి నైట్ టైంలో ఇక్కడి వరకు వస్తుంది అనుకుంటా. ఎంత స్మూత్గా ఉన్నది చూడండి సాండ్. ఇది చూస్తే ఎంత స్మూత్గా ఉందో చూడండి. వావ్, ఇక్కడ మనం రాయొచ్చు అనుకుంటా తెలుగు ప్యాసింజర్. అంత పెద్ద రాయలేము కానీ టీపీ. వా, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది
దాని రూట్స్ ఎక్కడ దాకో వ్యాపించి ఉంటాయి కదా. సీ ఎంత రష్గా వచ్చేసి ఇట్లా గుద్దుకున్నా కూడా ఈ ఫారెస్ట్ అనేది, ఈ చెట్లు అనేది అసలు ధ్వంసమే కావు. నాకు ఇంతకుముందు గైడ్ చెప్పాడు, ఇక్కడ మీరు చూసుకుంటే 3:30 నుంచి 5 o'clock అయిపోయేలాగా మొత్తం ఎవ్వరు ఉండరంట, ఓన్లీ డాగ్సే ఉంటాయంట ఇక్కడ. ఈ డాగ్స్కి ఫుడ్ ఎలా అని అడిగాను, ఇంకా వచ్చిన వాళ్ళు ఫీడ్ చేయడమేనంట. మార్నింగ్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న డాగ్స్ అన్నిటికీ ఫీడ్ చేస్తారంట. నా వెనక మీరు చూసుకోవచ్చు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎలా ఉందో, ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. నాకు బ్యాక్ డ్రాప్లో దీన్ని పెట్టుకుంటే ఎలా కనిపిస్తుందో ఇంకా చూడొచ్చు. వావ్, మొత్తానికి మన ఎలిఫెంటా బీచ్ ట్రిప్ అయితే ముగిసింది. ఇంకా వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. సో స్వీటీ, నీకు ఇది ఎలా అనిపించింది ఈ ట్రిప్? చాలా బాగుంది. యాక్టివిటీస్, డ్రాగన్స్, స్నార్క్లింగ్ బాగుంది. రేపు స్కూబా డైవింగ్ ట్రై చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన బోట్ అయితే రెడీ అయిపోయింది. తను తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి బోట్ కి వాళ్ళు ఇండివిజువల్ గా పేరు పెట్టుకున్నారు. మన బోట్ వచ్చేసి గంగోత్రి అంట దీని పేరు. ఇంకా మీరు పక్కన చూసుకుంటే శ్రీ విజయపురం, ఓషన్ మెర్సీ అని చెప్పి చాలా వాళ్ళకి యూనిక్ గా పేర్స్ పెట్టుకున్నాడు. బోట్ మెరైన్ ఇంజన్స్ మీకు ఎవరికైనా ఆశిస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇది బోట్ ఎక్కుతున్నాం, చాలా స్లిప్పర్గా ఉంది ఇది. వెళ్తుంటే ఇంకా వాటర్ చాలా హెవీగా పడుతూ ఉంది. ఇంతకుముందు అక్కడ మంచిగా తీర్చుకొని ఫ్రెష్ అయ్యి వచ్చాను కదా, ఇంకా మొత్తం వచ్చి కలిసిపోయినా. ఇంకా చూసి సరిపోయా, సన్సెట్ అవుతుంది, మీరు కూడా చూడొచ్చు. చూసుకుంటే ఎంత హెవీగా వస్తున్నాయి కావచ్చు, మొత్తం పైకి వేసింది బోట్. इसका అంటే వెనకాల మ్యాక్రీస్ వెళ్ళింది. అది మ్యాక్రీస్ వెళ్ళిన దానికి వేవ్స్ వచ్చి చాలా హెవీగా వచ్చేసాయి. హెవీగా రావడంతో రోడ్డు కింది మీదిగా అవుతుంది. చూసుకోవచ్చు కెమెరా వాటర్ పడ్డాయి. మనం ఎక్కడైతే పిక్ చేసుకున్నాడో అక్కడే మళ్ళీ డ్రాప్ చేశారు. ఇంకా మనం ఈ ఎలిఫెంటా బీచ్ ఈ రోజుకి ముగిసిపోయింది. ఇంకా మనం హోటల్ ఎలిఫెంటా బీచ్ ఈ రోజుకి ముగిసిపోయింది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.